ఈరోజు మన ధ్యానాంశం, మన ప్రియ ప్రభు తన ప్రేమలో మన పట్ల తను కలిగి ఉన్న శాశ్వతమైన సంకల్పాలలో నుండి వ్యక్తం చేస్తున్న ఒక శ్రేష్టమైన భావన మీతో పంచుకోవాలనేది దేవుని యొక్క చిత్తం. అందులో నుంచి నేటి వాక్య ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం. లేఖనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలు నయ్యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నారు. ఈ రోజున మన వాక్య ధ్యానాంశం, మన కుటుంబమునకు తండ్రి అయిన దేవుడు. మన కుటుంబములకు తండ్రి అయిన దేవుడు, మన ఆధ్యాత్మిక కుటుంబం, మన సంఘమునకు తండ్రి అయిన దేవుడు. మన తండ్రికి మనం ఒకసారి ఘనంగా స్తోత్రాలు చెల్లిద్దామా? ఇది దేవుని యొక్క అభిలాష, ఇది దేవుని యొక్క సంకల్పం. ఆ పదముల యొక్క మన్నికను, ఆ పదముల యొక్క సొగసును మనం గమనించగలిగితే, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, నేను మీకు తండ్రిగా ఉంటాను. నేను మీకు తండ్రిగా చేర్చుకున్నప్పుడు నేను సర్వశక్తి గల ప్రభువుగా మాత్రమే కాకుండా ఓ తండ్రిగా నన్ను నేను మీకు ప్రత్యక్షపరచుకుంటాను. తత్ఫలితంగా మీరు నాకు కుమారులు అవుతారు, మీరు నాకు కుమార్తెలు అవుతారు. శ్రద్ధగా వింటున్నారు కదా? ఇక్కడ 2 పదాలు వాడుతున్నాను చూడండి. నేను మీకు సర్వశక్తి గల ప్రభువునై ఉన్నాను కదా. ఐఎమ్ ద లార్డ్ రూలింగ్ విత్ ద గ్రేట్ అమౌంట్ ఆఫ్ సావర్నిటీ. గొప్ప సార్వభౌమాధికారముతో మిమ్ములను పరిపాలనము చేయు ప్రభువుగా నేనుండి ఉన్నాను. అట్టి దేవుడినైన నేను ప్రభువుగా మాత్రమే కాకుండా తండ్రిగా కూడా ఉంటాను. ఇక్కడ 2 పదాలు వాడతానన్నాను కదా. మొదటి పదం, వెన్ వీ లుక్ ఎట్ హిమ్ యాజ్ ద లార్డ్ ఆఫ్ అవర్ లైఫ్స్, మన జీవితాలకు ఆయనను మనం ప్రభువుగా చూచినప్పుడు ద కాన్సెప్ట్ విల్ బి రూలింగ్ విత్ ద సావర్నిటీ. సార్వభౌమాధికారంతో పరిపాలన చేయడం, రూలింగ్, పరిపాలన మనకు కనబడుతుంది. కానీ మనం ఆయన్ని తండ్రిగా చూసినప్పుడు ఇట్స్ నాట్ సింప్లీ రూలింగ్, ఇట్స్ అ రిలేషన్. అది రిలేషన్. దిస్ ఈజ్ రూలింగ్. ప్రభువుగా పరిపాలన చేస్తాడు, తండ్రిగా రిలేషన్, బాంధవ్యాన్ని కలిగి ఉంటాడు. నేను మిమ్మల్ని పరిపాలన చేసే యాజమాన్య హక్కులు, యాజమాన్య ఆధిపత్యం, యాజమాన్య సామర్థ్యం గల ప్రభువుగా మాత్రమే కాదు, నేను తండ్రిగా ఉంటాను. ఇట్స్ నాట్ ఓన్లీ రూలింగ్, ఐ జస్ట్ వాంట్ టు మెయింటైన్ ద రిలేషన్. ప్రభుత్వాన్ని, అజమాయిషిని మాత్రమే కాదు, బాంధవ్యాన్ని, మమకారాలను కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ రోజున మన ధ్యానాంశంలో ఆయనను తండ్రిగా కలిగి ఉన్న, ఆయనను తండ్రిగా కలిగి ఉండి, ఆయనను తండ్రిగా కలిగి ఉన్నామని తమ యొక్క భావాన్ని తమ యొక్క చర్యల ద్వారా వ్యక్తం చేసి, తత్ఫలితంగా మహిమోన్నతమైన దేవుని ప్రణాళికలో నుంచి దివ్యమైన ఆశీర్వాదాలు లేక దివ్యమైన అనుభూతులు పొందుకున్న 3 కుటుంబాలని మీకు పరిచయం చేయాలని కోరుతూ ఉన్నాను. ప్రభు ఈ సందేశాన్ని మనకు దీవెనకరంగా చేయును గాక. మొదటి కుటుంబం దేవుని సన్నిధిని ఆరాధించిన కుటుంబం. చెప్తారా మాట ఒకసారి? దేవుని సన్నిధిని ఆరాధించిన కుటుంబం. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనాన్ని మీతో పాటు కలిసి నేను చదువుతూ ఉన్నాను. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టిన తరువాత పవిత్ర పశువులన్నిటిలో, పవిత్ర పక్షులన్నిటిలో కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించను. ఇది దేవునిని తండ్రిగా కలిగి ఉన్న కుటుంబం. 40 దినాల పాటు ప్రచండమైన జలప్రళయం. 40 రోజుల ముందు వాళ్ళ కళ్ళ ముందు జనసందోహం ఉన్నారు. పరిశుద్ధ గ్రంథలేఖనాలు మనకు తెలియజేసిన ప్రకారం పెండ్లికిచ్చొచ్చు, గృహాల నిర్మాణం చేసుకుంటూ చాలా రద్దీగా తమ సామాజిక జీవితాన్ని కొనసాగిస్తున్న దినాలవి.
అంత జనసందోహంతో, అంత సంభ్రమాశ్చర్యాలతో, అంత రద్దీగా ఉన్న సొసైటీ ఒక్కసారిగా నిరాకారంగా మారిపోయింది. 40 దినాల జలప్రళయం తరువాత నోవహు యొక్క భార్య, 3 కుమారుల్ని ప్రభు వారికి అనుగ్రహించారు. షేము, హాము, యాపేతు, వారి భార్యలు, వెరసి మొత్తం 80. ఓడలో నుంచి బయటకు వచ్చేసరికి ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. మీకు అర్థం కావడం కోసం 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీకు తెలియని ప్రాంతం మీరు వెళ్ళారు, ఆ తెలియని ప్రాంతంలో మీరు వెళ్ళాల్సిన గమ్యం కోసమై బస్సో, ట్రైనో, ఫ్లైటో దిగి బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నప్పుడు చాలా ఒంటరిగా అనిపిస్తుంది, చాలా లోన్లీగా అనిపిస్తుంది. ఇంకొకటి, ఎవరైనా మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వస్తామని చెప్పి మీరు వారి మీద ఎంతో ఆపేక్ష పెట్టుకుని సరిగ్గా మీరు దిగిన తర్వాత కనెక్ట్ అవ్వకపోవడమో, కమ్యూనికేట్ చేయకపోవడమో, మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కోసం రాకపోవడమో చేశారనుకోండి, ఇంకా ఆ బాధ తీవ్రమవుతుంది కదా. జనం ఉన్నారు, వ్యవస్థలు ఉన్నాయి, కానీ మనకంటూ అక్కడ ఒకరు లేనప్పుడు ఆ ఒంటరితనం బాధకు గురి చేస్తుంది, ఆవేదనకు గురి చేస్తుంది. కానీ నోవహు సంగతిని గమనించండి, అసలు ఎవరూ లేరు, జీవరాశి లేదు, జలచరాలు లేవు. ప్రకృతి యొక్క విలయ తాండవం తరువాత, భయంకరమైన ఉపద్రవం తరువాత తన కుటుంబం వచ్చి భూమి మీద ల్యాండ్ అవ్వగానే, ఓడలో నుంచి వెలుపలికొచ్చి నిలబడగానే ఎంత ఒంటరితనం అనిపించుంటుంది. చుట్టాలు లేరు, బంధువులు లేరు. 40 రోజుల క్రితం పిన్ని, ఆంటీ, అంకుల్, తాత అంటూ పలకరించిన వాళ్ళు ఎవ్వరూ మాట్లాడదామంటే వాళ్ళ 8 మంది తప్ప ఇంకెవరితోనైనా ముచ్చటించడానికి ఎవ్వరూ లేరు. దిగగానే ఆకాశంలో తిరిగే పక్షులు కానీ, భూమి మీద కనబడే జంతువులు కానీ, ఎంటైర్ సినారియో వాస్ చేంజ్డ్. దృశ్యమంతా మారిపోయిన పరిస్థితుల్లో ఓడ దిగిన నోవహు యొక్క కుటుంబ సభ్యులు తమ తండ్రి అయిన దేవుని జ్ఞాపకం చేసుకున్నారు. తమ తండ్రి అయిన దేవుని సన్నిధిని ఆరాధించిన కుటుంబం. వారికున్న పరిమితమైన వనరులు, వారికున్న పరిమితమైన పరిస్థితులు, వారికున్న పరిమితమైన అనుకూలతల మధ్య ఓ బలిపీఠాన్ని కట్టి బలర్పిస్తే ఆ బలి యొక్క ఇంపైన సువాసన ఆగ్రూణించిన ప్రభు వారికిచ్చిన ఆశీర్వాదాన్ని 2 కోణాల్లో మీకు పరిచయం చేస్తాను. ప్రభునందు అత్యంత శ్రేష్టమైన వారలారా, ఈ సందేశాన్ని మీరు ఆలకిస్తూ ఉండగా, ఒకవేళ మీ కుటుంబంలో కూడా, మీ వ్యక్తిగత జీవితంలో కూడా, మీ సామాజిక మనుగడలో, సవాలు సహితమైన ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, ప్రయాసల్లో కూడా అందరూ ఉన్నట్టే అనిపించినా కనిపించినా, దేర్ మైట్ బీ, పర్హాప్స్ యూ మైట్ బీ సఫరింగ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ లోన్లీనెస్. అటువంటి ఒంటరితనంతో మీరు ఎప్పుడైనా ఎక్కడైనా బాధపడుతూ ఉన్నారేమో. దేవుని సాకునిగా పరిశుద్ధ లేఖనంలో నుంచి వాగ్దాన సహితమైన దేవుని మాట జ్ఞాపకం చేస్తున్నాను. తండ్రిని కలిగిన వారం, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన చెప్పిన మాట, నేను మిమ్ములను అనాథలుగా విడువను, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను. ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మను ఆయన మనకు తోడుగా పంపించారు. ప్రభునందు శ్రేష్ఠులరా, ప్రభు బిడ్డలు ఎవ్వరూ కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉండవచ్చునేమో, కానీ ఒంటరి మాత్రం కానే కారు. అనాథలుగా అనిపించే పరిస్థితులు గుండా జీవిస్తూ ఉండవచ్చునేమో, కానీ అనాథులు మాత్రం కారు. ఎందుకంటే ప్రభువు వారికి తోడుగా ఉంటారు. సాన్నిహిత్యమైన సగటు సమాజంలో మనకుండే అవగాహన, కుటుంబము అంటే తల్లి, తండ్రి, భార్య, భర్త, బిడ్డలు, పెద్దలు, ఇది మన ఊహ. కానీ దేవుని యొక్క వాక్య, దేవుని ప్రేమ విస్తృతిలో కుటుంబము అనగానే మన కుటుంబంలో ఎవరు లేకపోవడం వలన మనం దాన్ని కుటుంబంగా భావించడం లేదో, ఆ పాత్రను, ఆ స్థానాన్ని, ఆ రోల్ని ప్రభువు తీసుకుంటాడు. కనుక ప్రభు ఉన్నప్పుడు ఒంటరి వారు ప్రభువుతో కుటుంబం. దేవుని స్తోత్రం కలుగును గాక. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు. నేను మిమ్మును చేర్చుకొందును, మీరు నాకు కుమారులను కుమార్తెలను అయ్యుందురు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి,
దివ్యమైన శ్రేష్ఠ దైవ వాక్య ఆదరణ, దైవ వాక్య ప్రోత్సాహం. మనం ఎప్పటికీ ఒంటరి వారం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి ఉన్నాడు మన కుటుంబానికి. మన కుటుంబానికి తండ్రి ఉన్నాడు. మన కుటుంబానికి పెద్ద దిక్కు ఉన్నాడు. మన కుటుంబానికి పెద్ద ఆయన ఉన్నాడు. మన కుటుంబానికి నాయకుడు ఉన్నాడు. మన కుటుంబానికి యజమాని ఉన్నాడు. మనము ఒంటరి వారం కాదు. స్తోత్రం కలుగును గాక. నోవహు ఓడలో నుంచి బయటకు వచ్చి చూస్తే ఎవ్వరూ లేరు. ఓడలో నుంచి బయటకు వచ్చిన జీవ జంతు జలచరాలు నోవహు కుటుంబం తప్ప ఇంకెవ్వరూ లేరు. బట్ స్టిల్ యూ కెన్ విట్నెస్ ద గ్రేట్ అమౌంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. ఇంకను కూడా దేవుని కృప యొక్క ఔన్నత్యాన్ని మనం చూడొచ్చు. బలిపీఠం కట్టారు, తండ్రిని ఆరాధిస్తూ ఉన్నారు. బలిపీఠం కట్టి తండ్రిని ఆరాధిస్తూ ఉంటే ఆయన ఆరాధించిన, తన సాన్నిధ్యాన్ని ఆరాధించిన కుటుంబానికి ఏం చేశారో ఈ వచనాలు చదువుదాం అనిపిస్తుంది. ఆదికాండంలో 8వ అధ్యాయంలో 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను అగ్రుణించి, ఇక మీదట నరులని బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుంచి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇక సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు. వెదకాలం, కోతకాలం, శీతోష్ణములు, వేసవి, శీతాకాలములు, రాత్రింబవళ్ళు. నేను ఈ మాటలో ఏమర్థం చేసుకున్నానో చెప్పనా? దేవుని సన్నిధిని ఆరాధించిన కుటుంబానికి తండ్రి ఇచ్చిన ఆశీర్వాద ప్రాప్తి ఏంటి అంటే, వెదకాలం, కోతకాలం, సీజన్ ఆఫ్ ప్లాంటింగ్, సీజన్ ఆఫ్ హార్వెస్టింగ్. సమ్టైమ్స్ కొన్నిసార్లు మన జీవితంలో పెడుతున్నాం కానీ ఫలితం రావట్లేదే, ఇన్వెస్ట్ చేస్తున్నాము కానీ రిటర్న్స్ రావట్లేదే, ప్రయాసపడుతున్నాం కానీ ఫలితం రావట్లేదే అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ తనను ఆరాధించిన, తన సాన్నిధ్యాన్ని ఆరాధించిన కుటుంబంతో ప్రభు నేరుగా చెప్తున్న మాట, ఐ విల్ గివ్ యూ అ టైమ్ ఆఫ్ ప్లాంటింగ్, అట్ ద సేమ్ టైమ్ ఐ విల్ గివ్ యూ ఎ సీజన్ ఆఫ్ హార్వెస్టింగ్. మీకు విత్తనాలు నాటే కాలాన్ని ఇస్తాను, కోతకాలాన్ని కూడా ఇస్తాను. మీకు రావాల్సిన రిటర్న్స్, మీకు రావాల్సిన ప్రతిఫలం మీకు వచ్చేలా చేస్తాను. ఐ విల్ బ్రింగ్ టైమ్ ఇన్ ఫేవర్. సమయాన్ని మీకు అనుకూలంగా చేస్తాను అన్నారు ఆయన. దేవుని సాన్నిధ్యాన్ని ఆరాధించే కుటుంబానికి తండ్రి ఇస్తున్న వాగ్దాన ఆశీర్వాదాలు. తదుపరి పదం మీరు గమనించండి. శీతోష్ణం, వేసవి, శీతాకాలములు, రాత్రింబవళ్ళు. శీతోష్ణం, వేసవి, శీతాకాలములు, రాత్రింబవళ్ళు. ఇవి మూడు దేని మీద ఆధారపడి ఉన్నాయి? ప్రకృతిలో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాల చలనాన్ని బట్టి ఆధారపడి ఉన్నాయి. భూమి యొక్క గ్రహం అయితే భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న, చంద్రుడు ఉపగ్రహం అయితే ఈ భ్రమణం మీద ఇవి ఆధారపడి ఉన్నాయి. భూమికి ఉన్న కొద్దిపాటి ఓవల్ షేప్, బాదం కాయ ఆకారాన్ని బట్టి ఇవి ఆధారపడ్డాయి. వినండి, నోవహు కాలానికి ముందు ప్రజలకు సీజన్స్ తెలియదు. నోవహు కాలానికి ముందు ప్రజలకు వర్షపాతం తెలియదు. అంచేతనే వారంత త్వరగా నోవహు సందేశాన్ని నమ్మలేదు. నమ్మడం అంటేనే రుజువులను బట్టి కాదు, ఎసెన్షియల్ ఫెయిత్, ఉన్నది ఉన్నట్టుగా దేవుని మాట నమ్మడమే. నమ్మక వారు నశించారు. నమ్మక వాగ్దానాన్ని సొంతం చేసుకోలేదు. నమ్మక వారు నోవహుతో కూడా పాలి భాగస్థులుగా జీవములోనికి ప్రవేశించలేదు. సో అంతకుముందు ఈ స్ట్రక్చర్ అలా లేదు. భూమి మీద నుండి ఆవిరి లేచి నేలను తడపడం ద్వారా వెజిటేషన్ యొక్క గ్రోత్ ఉండింది, వృక్షజాతుల యొక్క పెంపు ఉండింది. దానిని యాజమాన్యం చేయమని దేవుడు ఆదాముకు ఏదైనా తోట గురించి తెలియచేశారు. దేవుడు తన ప్రియమైన కుటుంబానికి తండ్రిగా ఉండి వారికి చెప్తున్న మాట ఏంటంటే, నా సన్నిధిని ఆరాధించిన నా కుమారులారా, నా సన్నిధిని ఆరాధించిన నా కుమార్తెలారా, నా సన్నిధిని ఆరాధించిన నా ప్రియమైన కుటుంబమా, ఫర్ యువర్ సేక్, మీ నిమిత్తం నేనేం చేయదలుచుకున్నానంటే ప్రకృతి చక్రాన్ని రీఆర్గనైజ్ చేస్తాను.
రీఇన్స్టాల్ చేస్తాను, రీఅరేంజ్ చేస్తాను. ప్రకృతి చక్ర భ్రమణ విధి విధానాలను నా కుటుంబం మీరు. నోవహు, నీవు నా కుమారుడవు. నోవహు భార్య నా కుమార్తె. నోవహు 3 కుమారులు నా కుమారులై ఉన్నారు, 3 కుమార్తెలు. నోవహుకేమో కోడళ్ళు, దేవునికేమో కుమార్తెలు. దేవునికి వరసలు ఆపాదించకూడదు. మనమందరం ఆయన కుమారులం, మనమందరం ఆయన కుమార్తెలం. వారితో అంటూ ఉన్నాడు, నా ప్రియమైన కుటుంబంగా మీరున్నారు కదా, మీకు ప్రియమైన తండ్రిగా నేను ఉన్నాను కదా, మీకోసం నేను ఏం చేయదలుచుకున్నానో తెలుసా? ఐ విల్ రీఆర్గనైజ్. ప్రకృతి భ్రమణ చక్రాన్ని మీకోసం అమరుస్తాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభునందు ప్రియులారా, ఇది కదా తండ్రి అంటే. సాహసోపేతమైన చర్యలను తన సంతతి కోసం చేయడానికి తండ్రి ఎప్పుడు కూడా ఉపక్రమిస్తాడు. కొంతమంది తండ్రులు ఎక్స్ప్రెసివ్గా ఉంటారు, భావాల వ్యక్తీకరణలో చాలా సులువుగా ఉంటారు వాళ్ళు. కొంతమంది తండ్రులు వారి భావాన్ని సరిగ్గా వ్యక్తీకరించలేకపోవచ్చు. మరికొంతమంది తండ్రులు అరుదుగా తమ భావాలను పూర్తిగా తమ స్వాధీనంలో పెట్టుకుంటారు. మన ప్రియ ప్రభువు ఏమంటున్నాడు అంటే, నేను పరమ తండ్రిని, నేను నిత్యుడైన తండ్రిని. ఐజయా 9:6, యెషయా గ్రంథం 9:6 నిత్యుడైన తండ్రిని. నా భావాన్ని వ్యక్తం చేస్తున్నాను. నా కుమారుల కోసం, కుమార్తెల కోసం, నా కుటుంబం కోసం నా భావాన్ని వ్యక్తం చేస్తున్నాను. నా భావం ఏంటంటే, మీ నిమిత్తం, మీ ఒక్క కుటుంబం నిమిత్తం ప్రకృతి భ్రమణ చక్రం అంతటినీ కూడా నేను కంట్రోల్లో పెట్టి పర్ఫెక్ట్ సీజన్స్, పర్ఫెక్ట్ టైమ్స్, పర్ఫెక్ట్ డే అండ్ నైట్ చక్కగా అమరుస్తూ అన్నాడు. హస్తాలు పైకి చాపి చాలా ఘనంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంత గొప్ప ఆశీర్వాద ప్రమాణం చేసి, ఇదిగో నేను మాటలతో చెప్పా కదా, ఈ మాటలతో చెప్పింది మీకు గుర్తుండడం కోసం అలా చూడండి. అదిగో రెయిన్బో, అదిగో ధనస్సు, విబ్జయోర్, వయలెట్ టు రెడ్, 7 రంగుల 7 వర్ణాల ధనస్సు ఆకృతిని చూపించి, ఇదిగో నా నిబంధన. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిని ఆరాధించిన కుటుంబానికి, ఆ కుటుంబానికి తండ్రిగా ఉన్న దేవుడు ఆహా ఎంత వాగ్దానం చేశాడు. తండ్రి సాహసోపేతమైన కార్యాలు చేశాడు. తండ్రి సవాలు సహితమైన శాశ్వత కాలము నిలిచి ఉండే నిబంధనగా ఆకాశంలో తన ధనస్సును ఏర్పాటు చేశాడు. ఈ రోజున ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు, నేను మీకు తండ్రిగా ఉంటాను, నేను మీ కుటుంబానికి తండ్రిగా ఉంటాను, నేను మీ బిడ్డలకు తండ్రిగా ఉంటాను. నా కుమారుడా, నేను నీకు తండ్రిగా ఉంటాను. నా ప్రియ కుమారి, నేను నీకు తండ్రిగా ఉంటాను. ఈ రోజున దేవుని మాటలు వింటూ ఉండగా ప్రియ ప్రభు యొక్క ప్రేమను గుర్తు చేస్తూ ఉన్నాను. మా నాన్నగారు పాస్టర్ ఎస్ ప్రభుదాస్ గారు దాదాపుగా 16 సంవత్సరాలు అవుతుంది ప్రభు రాజ్యానికి వెళ్ళి ప్రభు చెంత నిత్య విశ్రాంతిలో ఉన్నారు. నాన్న ఉన్నప్పుడు అదొక ధైర్యం, నాన్న ఉన్నప్పుడు అదొక భరోసా, నాన్న ఉన్నప్పుడు అదొక గుండె నిబ్బరం. ఆత్మీయుడు నాన్న, దైవజనుడు, పైగా ఆత్మీయంగా ఆయన నా గురువు, ఆయన మా గురువు. ప్రార్థన చేయించుకొని పరిచర్యకి వెళ్ళేవాడిని, ప్రార్థన చేయించుకుని పలు దూర ప్రాంతాల ప్రయాణం చేసేవాడిని. వారు అభిషేకించారు, ఆశీర్వదించారు, నేర్పించారు. నాన్న వెళ్ళిపోగానే, హాల్లోకి రాగానే, నాన్న చైర్ ఖాళీగా చూడగానే భావోద్వేగ ఆవేదన అదుపు చేసుకోలేకపోయేవాడిని. తత్ఫలితంగా హాల్ని రీమోడల్ చేసి నాన్న కుర్చీ అక్కడ కనబడకుండా తీసుకొచ్చి చర్చిలో పెట్టేశాను నేను. అంత ఆవేదన అనిపించేది. నాన్న అంటే నానే కదా, తండ్రి అంటే తండ్రే కదా. ప్రభునందు శ్రేష్ఠులారా, ఎటువంటి తండ్రి అయినా, ఎంత గొప్ప తండ్రి అయినా ఒకరోజుకి ఈ లోకంలో మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ నేను మాట్లాడుతున్న తండ్రి చేర్చుకుంటాను అన్న తండ్రి. నేను మిమ్ములను చేర్చుకుంటాను, నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉంటారు. శాశ్వతమైన దేవుని ప్రేమ ప్రణాళికలో
మన కుటుంబానికి తండ్రి అయిన దేవునికి మరొక్కసారి చాలా గంభీరంగా స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా! మన పరమ తండ్రికి నిరంతరము మహిమ కలుగును గాక. రెండవ కుటుంబాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవ కుటుంబం దేవుని సన్నిధిని ఆశ్రయించిన, లేక దేవుని సన్నిధికే ఆశ్రయమిచ్చిన అన్నట్టుగా ఉన్న కుటుంబం. నేను ఈ లేఖనాన్ని పరిచయం చేయడానికి దినవృత్తాంతముల మొదటి గ్రంథం 13వ అధ్యాయం వైపుకు తీసుకుని వెళ్తాను. ఫస్ట్ క్రానికల్స్, మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో 13వ అధ్యాయంలో ఈ లేఖనాలు మనం ధ్యానం చేద్దాం. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయం చాలా విశేషమైన, ఒక విశిష్టమైన, అరుదైన సందర్భం. ఏమిటా సందర్భం? దావీదు మహారాజు గారు జీవమగల దేవుని యొక్క మందసాన్ని ఓ ప్రాంతం నుంచి తన ప్రాంతానికి తీసుకుని రావడానికి సంసిద్ధమయ్యాడు. మొదటి వచనాన్ని మీరు గమనిస్తే, హీ వాజ్ డీలింగ్ విత్ ద హైయర్ అఫీషియల్స్ ఆఫ్ ద కింగ్డమ్. రాజ్యములో ఉన్న ఉన్నతమైన అధికారులతో సంప్రదిస్తున్నాడు. ఆ తెలుగు పదాలు చూడండి. సహస్రాధిపతులతో, 1000 మందికి అధికారులైన వారితో, శతాధిపతులతో, వీరందరితో ఆలోచన చేశాడు. అఫ్కోర్స్ ఆ తర్వాత యాజకులనే మాట కూడా వ్రాయబడింది, కానీ మిలిటరీ సెగ్మెంట్తో ఆలోచన చేశాడు, ఇంటెలిజెన్స్తో ఆలోచన చేశాడు, రెవెన్యూతో ఆలోచన చేశాడు, పలు విధాల సామర్థ్యం ఉన్న వారందరితో కూడా కౌన్సిల్ చేసి ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ కబురు పెట్టి హీ డిజైన్డ్ ఏ ప్రోగ్రామ్, ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేశాడు. ఏంటా కార్యక్రమం? క్రొత్త బండి ఒకటి చేయించి జీవము గల దేవుని మందసం, జీవము గల దేవుని సన్నిధికి సాదృశ్యం, ఈ జీవము గల దేవుని మందసాన్ని ఆ కొత్త బండి మీద ఎక్కించి 2 వ్యక్తుల్ని ఆ బండిని తోలడానికి ఏర్పాటు చేశాడు. అందులో ఒక ఆయన పేరు ఉజ్జా. వీళ్ళు ఇలాగున బయలుదేరి వస్తున్నప్పుడు చాలా పెద్ద సంబరం, చాలా పెద్ద సంబరం. సంగీతం ఉంది, వాయిద్యాలు ఉన్నాయి, నాట్యం ఉంది, చాలా ఎమోషన్స్ ఉన్నాయి. అందరూ సంభ్రమాస్యాలతో ఉన్నారు. కారణం, దేవుని సన్నిధి వస్తోంది, మా దేవుడు వస్తున్నాడు. చరిత్రలో ఆ మందసం మోయిచున్న యాజకుల కాళ్ళు నీటిని తాకితే యోర్దాను పాయలైపోయింది. చరిత్రలో ఆ మందసాన్ని యుద్ధ భూమికి తీసుకువెళ్ళినప్పుడు దేవుని ప్రజలు గొప్ప విజయాలు సాధించారు. చరిత్రలో ఈ మందసాన్ని ఉంచకూడని వారి మధ్య ఉంచినప్పుడు వారి ప్రతిమలు విర్రగొట్టబడ్డాయి. అంత విజయాన్ని వాళ్ళ కళ్ళ ముందు రుజువుగా చూపించింది ఆ యొక్క మందసం, లేక దేవుని సన్నిధి యొక్క ప్రతీక. అట్టి మందసాన్ని వారు కోల్పోయారు. ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని మాటలు వింటున్న వారిలో ఖచ్చితంగా మీలో కొంతమంది శ్రేష్ఠులకు దేవుని సన్నిధిని మిస్ అయితే, ఆరాధనకు రాకపోతే, ఒక పాట ఆ పాట ఉన్న శ్రేష్టతలో పాడకపోతే దిగులుగా అనిపిస్తుంది. ఇక్కడున్నారు అట్టి శ్రేష్ఠులు, ఖచ్చితంగా ఇక్కడున్నారు అట్టి శ్రేష్ఠులు. దిగులుగా అనిపిస్తుంది, విచారంగా అనిపిస్తుంది. వీఆర్ మిస్సింగ్ ద ఆర్క్ ఆఫ్ కవెనెంట్, which is nothing but the replica of God's presence. దేవుని సాన్నిధ్యానికి సాదృశ్యమైన మందసాన్ని మిస్ అయ్యాం. బట్ వన్ ఫైన్ డే దావీదు మొత్తాన్ని ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసి సంభ్రమాశ్చర్యాలతో, సంగీత ధ్వనులతో, గొప్ప ఉద్యమంలాగా, గొప్ప ఊరేగింపులాగా చాలా మంది జనంతో ఆ రోడ్డు మీద బయలుదేరొస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో. ఇక్కడ నేను వాక్య ప్రియుల కోసమై 3 విలువైన మాటలు ఉపయోగిస్తాను. మొదటిది, వారి ఆనందానికి కారణం కోల్పోయిన సాన్నిధ్యాన్ని తిరిగి పొందుకుంటూ ఉన్నారు. తప్పిపోయిన కుమారుడి విషయంలో కూడా అదే జరిగింది. తండ్రి అంత ఎందుకు ఎక్సైట్ అయ్యాడు? తప్పిపోయిన వాడు తిరిగి వస్తున్నందుకు. ఈ రోజున ఆలయంలోకి రాగానే నాకు అత్యంత ప్రియమైన వారు కనబడ్డారు. ఐ వాజ్ సో హ్యాపీ టు సీ యూ. మిమ్మల్ని చూడడం, చిన్న చెల్లిని చూడడం, మమ్మీని చూడడం నాకు ఎంత సంతోషం అనిపించిందో. యు ఆర్ బ్యాక్ ఇన్ గాడ్స్ విల్. మీరు దేవుని చిత్తము లోపలికి వచ్చేసారు, దేవుని ప్రసన్నత లోపలికి వచ్చేసారు. మీ పట్ల దేవుడు తన సంకల్పాలు నెరవేర్చడానికి మిమ్మును మీరు సమాయత్తం చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐఎమ్ గోయింగ్ టు గెట్ బ్యాక్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ లాస్ట్. నేనేమైతే కోల్పోయానో వాటన్నిటిని తిరిగి మరలా పొందుకుంటున్నాను అనే ఆనందం. రెండవదిగా, ఆ వాతావరణం ముందు చూసారా, యాజకులు ఉన్నారు,
సహస్రాధిపతులు, మిలిటరీ ఆఫీసర్లు ఉన్నారు, 1000 మందికి అధికారులు, 100 మందికి అధికారులు. చాలా గంభీరంగా ఉంటుంది కదా. వరసగా 10 కార్లు వస్తే మనకు అదొక హంగామాగా అనిపిస్తుంది కదా. మన ముందుకు ఏదైనా అకేషన్లో 10 మంది ఘనమైన వారు వచ్చి ఒక 4-5 కార్లు పార్క్ చేయగానే మనకి కొంచెం పైకి వెళ్ళిపోతుంది. అదొక గంభీరంగా అనిపిస్తుంది కదా, అట్లా ఉంటుంది కదా. సో ఆ వాతావరణం చాలా ఘనంగా అనిపించింది. మూడవది ఏంటంటే ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తూ, ఆర్గనైజ్ చేస్తూ వస్తున్నది ఎవరో తెలుసా? స్వయంగా దావీదు రాజు. సో దే వర్ ఎంజాయింగ్ గాడ్స్ ప్రెజెన్స్ అండ్ దెన్ ట్రావెలింగ్. వస్తూ ఉన్నప్పుడు అది కొత్త బండి. ఈ రోజులలాగా సస్పెన్షన్ సిస్టమ్స్ ఏమీ దానికి ఉండవు. ఈ రోజులలాగా కన్స్ట్రక్టెడ్ రోడ్స్ లేవు కనుక కొంచెం ఒడిదుడుకులకు గురై బండి మీద పెట్టబడి ఉన్న మందసం ఇలా జారి ఒలికిపోయే పరిస్థితి వస్తే, నేను ఇందాక ఒక అతని పేరు చెప్పానే, ఉజ్జా, పడిపోద్దేమోనని ఇలా చేయడ్డం పెట్టే ప్రయత్నం చేస్తే అయ్యో చచ్చిపోయాడు. మరుక్షణమే చచ్చిపోయాడు. వినండి, మరుక్షణమే చచ్చిపోయాడు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చానే, సంభ్రమాస్యాల వాతావరణం. జస్ట్ ఒక్క స్విచ్తో ఎవ్రీథింగ్ వాజ్ చేంజ్డ్. ఆనందమంతా పోయింది. ఆందోళన అధిక స్థాయిలో అందరినీ అలుముకుంది. ప్రయాణం ఆగిపోయింది. పైగా చనిపోయింది ఎవరో బయట ఉన్న వ్యక్తి కాదు, మందసాన్ని డ్రైవ్ చేస్తున్న బండికి సంబంధించిన వ్యక్తి. ఖచ్చితంగా ప్రముఖమైన వ్యక్తి అయి ఉంటారు. ఆయన చచ్చిపోయారు. ఒక్కసారిగా విషాదం అలుముకుంది. నేను సరదాగా ఒక మాట అడుగుతాను, నాకు జవాబు చెప్పండి. మీ ఏరియాలో వోల్టేజ్ తక్కువగా ఉందని, కరెంటు చాలట్లేదని, మీరందరూ ఎయిర్ కండిషనర్స్ అవన్నీ మంచిగా పెట్టుకోవాలని మీరు చేసిన అభ్యర్థనకు ప్రతిస్పందనగా ప్రభుత్వం వారు మీకోసం మంచి వోల్టేజ్ ఉన్న హై పవర్ సప్లై రెగ్యులర్గా ఉండే 3 ఫేస్ లైన్స్, స్తంభాలన్నీ వేస్తుంటే మీకు సంతోషం కాదా? ఓకే, ఇప్పుడు సరిగ్గా సమాధానం చెప్పండి. ఇవన్నీ మీ వీధిలో, మీ కాలనీలో అస్సలు వోల్టేజ్ ప్రాబ్లం రాకుండా హై లోడ్ మీరు వినియోగించుకోవడం కోసం ఎత్తైన స్తంభాలు, బలమైన వైర్లు ఇవన్నీ చేస్తారని మీకు సంతోషం అయితే, దానికి పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్లు 4 పెట్టాలి. ఆ ఏరియాలో ఎన్ని పెట్టాలి? 1 మీ ఇంట్లో పెడతామన్నారు, 1 మీ ఇంటి దగ్గర పెడతామన్నారు. ఇప్పుడు ఎంతమందికి సంతోషం? ఎందుకని? అది మనకు అవసరమే కానీ ప్రమాదకరం. అది మనకు ప్రయోజనమే కానీ భయానకం. అది మనకు అవసరమే కానీ మన రిసైడింగ్ ప్లేస్ని అది ఆక్యుపై చేసుకుంటుంది, డిస్కంఫర్ట్. సో సార్, మీరు చేసే పని బాగుంది కానీ ట్రాన్స్ఫార్మర్ మా ఇంట్లో, పిల్లలు ఉన్నారు సార్ మా ఇంట్లో, వద్దు. పైగా అది సౌండ్ వస్తుంది. అదేమి ఇంట్లో అర్థం కాదు కదా రోజు క్లీన్గా పెట్టుకోవడానికి. దానికోసం పెద్ద బ్లాక్ కట్టాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే దాని మీద ఎర్రటి ప్లేట్తో స్కల్ బొమ్మ వేసి కింద ఇంటూ మార్కు పెట్టి ఏమని రాస్తారు? దాని ఎదురుగా రోజు చూడాలి. మాకొద్దు సార్, మాకు వద్దు. ఎంతమంది శ్రద్ధగా వింటున్నారు కదా? నౌ లిజన్ ద సేమ్ థింగ్. దేవుని సన్నిధి, మందసం, ఆరాధన, ప్రసన్నత అన్నీ ఉన్నాయి. బట్ తమ కళ్ళ ముందే మరెవరో కాదు, పాపులర్ పర్సన్, ప్రఖ్యాతి నొందిన వ్యక్తి దావీదు నడిపిస్తూ ఉన్న సందర్భంలోనే ఒక వ్యక్తి చనిపోతే ఎంత బాధగా ఉంటుంది, ఎంత ఆవేదనగా ఉంటుంది, ఎంత చిరాగ్గా ఉంటుంది, ఎంత దిగులుగా ఉంటుంది, ఎంత భయానకంగా ఉంటుంది. ఇక్కడ ఒక స్పష్టమైన మాట వినండి. ఇంత జరుగుతుండగా అక్కడ ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రాజు అయ్యున్న దావీదు అనబడే నేను ఈ మందసాన్ని నా పురమునకు తీసుకువెళ్దామనే ఉద్దేశంతో ఇంత చక్కని అమరిక చేసి తీసుకువెళ్తున్నాను. కానీ ఇలా జరిగింది గనుక నాకు భయం వేస్తోంది. ఎవరన్నారు ఈ మాట? 14 వచనాల 13వ అధ్యాయం చదివితే ఈ భావం మీకు కొట్టొచ్చినట్లు కనబడుతుంది. నాకేమేస్తోంది? భయమేస్తోంది. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్. కాబట్టి నేను ఈ మందసాన్ని తీసుకువెళ్ళను. ఈ మందసాన్ని ఇక్కడే ఎక్కడైనా పెట్టేద్దాం. ఈ మందసాన్ని, దేవుని సన్నిధి సాదృశ్యాన్ని
ఎవరైనా మీ ఇంట్లో పెట్టుకుంటారా అని అడిగారు. ఇప్పుడు నేను ఆ ప్రశ్న దావీదు వాళ్ళని అడిగిన విధానాన్ని కాకుండా, ఇందాక మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగితే మీరు ఏదో చెప్పారు నాకు జవాబు, హై వోల్టేజ్ లైన్లు మాకు కావాలి, కానీ ట్రాన్స్ఫార్మర్ మాత్రం మా ఇంట్లో కదా, ట్రాన్స్ఫార్మర్ మాత్రం మా ఇంట్లో సేమ్ కదా. వాళ్ళు కూడా తమ కళ్ళ ముందు చచ్చిపోయిన మనిషిని చూచి, దేవుని ఉగ్రతను చూచి, సంభ్రమమంతా విషాదంగా మారిపోతే అది చూచి, ఇది మాత్రమే కాకుండా అమ్మో దావీదు కూడా భయపడుతున్నాడు, నాకెందుకు, వీఆర్ వెరీ స్మార్ట్ కదా, దావీదు కూడా భయపడుతున్నాడు, ఇది నాకు ఎందుకు అనే పరిస్థితుల్లో ఉంటే ఒక కుటుంబం ముందుకొచ్చారు. ఎంతమంది దేవుని స్తోత్రం చెప్తారు? ఓ ఫ్యామిలీ ముందుకు వచ్చారు. సార్, నా పేరు ఒబేదెదోము సార్, నేను గిత్తీయుడను, నాకు భార్య బిడ్డలు ఉన్నారు, ఈ మార్గానికి చేరువలో నా నివాస గృహం ఉంది. రాజుగా మీ ఆజ్ఞను బట్టి, మీ అధికారాన్ని బట్టి బై ఫోర్స్ మా ఇంట్లో పెట్టిన, బై విల్లింగ్ ఐఎమ్ దేర్ టు రిసీవ్. దేవుని సన్నిధి సదృశ్యమైన మందసానికి ఆశ్రయం. ఆ పదం ఒకసారి చెప్పండి, ఆశ్రయం. నోవహు కుటుంబం దేవుని సన్నిధిని ఆరాధించిన కుటుంబం. ఒబెదెదోము కుటుంబం దేవుని సన్నిధికి ఆశ్రయం ఇచ్చిన కుటుంబం. శ్రేయోభిలాషులు ఉంటారు, ఒబెదెదోము చాలా డేంజర్ రా, చాలా రిస్క్ రా, చాలా చాలా ఇబ్బందికరం రా, దావీదే భయపడుతున్నాడు, దావీదే భయపడుతున్నాడు. ఆఫ్ కోర్స్ దేవుని సన్నిధిని నేను ఆశ్రయించాలి. ఒకవేళ నా జీవితంలో అత్యంత అరుదైన అవకాశం ఆ దేవుని సన్నిధి సాదృశ్యమైన మందసానికి ఆశ్రయం ఇచ్చే ఆధిక్యత నాకు వస్తే నేనెంత ధన్యుణ్ణి, నేనెంత భాగ్యవంతుణ్ణి. నా దేవుడు నాతో కూడా నా ఇంట ఉంటానంటే ఆయన నాకు తండ్రి కదా, నన్ను చేర్చుకుంటాడు. ఆయన నాకు తండ్రి కదా, నేను ఆయన కుమారుణ్ణి. నా కుటుంబం ఆయన కుమారులు కుమార్తెలు. దేవుని సన్నిధికి ఆశ్రయం ఇచ్చే అవకాశాన్ని నేను కోల్పోవాలనుకోవట్లేదు. ఓపెన్ చేయండి, డోర్స్ ఓపెన్ చేయండి, గేట్స్ ఓపెన్ చేయండి. కమ్, లెట్ ద ఆర్క్ ఆఫ్ కవెనెంట్, లెట్ ఇట్ కమ్ ఇన్ టు మై ప్రమిసెస్. జీవమగల దేవుని మందసాన్ని మా ఇంటి ప్రాంగణంలోకి రానివ్వండి. మెయిన్ గేట్స్ తీశారు, మందసాన్ని తీసుకొచ్చారు, ఒబెదెదోము ఇంట్లో పెట్టారు. నిర్లిప్తత, నిరాశ, చావును చూచిన కళ్ళతో అందరక్కడి నుంచి చెమ్మగిలిన కళ్ళతో, బరువైన హృదయాలతో ఉజ్జీవంగా ఉద్యమంలాగా సంబరంగా కొనసాగుతున్న ఆ వేడుకను అర్ధంతరంగా ముగించుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పనివ్వండి నన్ను, ఇప్పుడు తండ్రి ప్రత్యక్షపరచబడుతున్నాడు అక్కడ. ఎవ్రీబడి లెఫ్ట్, అందరూ వెళ్ళిపోయారు. మందసం, జీవమగల దేవుని సందం, జీవమగల దేవుని సన్నిధి. ప్రభునందు అత్యంత శ్రేష్టమైన వాళ్ళరా, మీకోసం ఒక చక్కని మాట పరిచయం చేస్తాను, శ్రద్ధగా వినేవారి కోసం. జీవమగల దేవుని మందసం దేవుని సాన్నిధ్యానికి శ్రేష్టమైన సాధనంగా, రుజువుగా ఎందుకు ఉండగలిగింది అంటారు? 3 చక్కని మాటలు చెప్పనా? ఇట్ ఈస్ ద సపరేటెడ్ ఫ్రమ్. అరణ్యములో ఉన్న తుమ్మ చెట్టు నుంచి అది వేరు చేయబడింది, సపరేటెడ్ వన్. సెకండ్ థింగ్, దేవుని ఆత్మచేత అభిషేకించబడ్డ బెసలేలు ఆ చెక్క పెట్టెను బంగారపు రేకుతో తాపడం చేసి సిద్ధం చేశాడు, ప్రిపేర్డ్ వన్. మూడవది, అభిషక్తులు, దేవజనులు, మోషే, అహరోనులు, ఇజ్రాయేల్ ప్రజలందరూ కలిసి, అభిషక్తులందరూ కలిసి దాన్ని అభిషేకించారు. ప్రతిష్టాభిషేక తైలం చేత దాన్ని ప్రతిష్ఠించారు. సపరేషన్, ప్రిపరేషన్, డెడికేషన్. సపరేషన్, ప్రిపరేషన్, డెడికేషన్. అందుకే తుమ్మకర్రతో చేయబడ్డ చెక్క పెట్టె దేవుని సన్నిధికి సాదృశ్యం కాగలిగింది. స్తోత్రం కలుగును గాక. ఒబెదెదోము దాన్ని రానిచ్చాడు తన ఇంట్లోకి. అప్పటికి దేవుని క్యాలెండర్ స్టార్ట్ అయింది. ఆ డే నుంచి కమింగ్ 90 డేస్లో 90 రోజుల్లో పంటలు బాగా పండుతున్నాయి. గొర్రెలు, పాడి పంట బాగుంది. ఇంట్లో ఏదో సంతోషంగా ఉంటుంది. భార్య కళగా కనబడుతుంది. బిడ్డలు చాలా చురుగ్గా హుషారుగా ఉంటున్నారు. ఒబెదెదోములో ఏదో ఆనందం,
వర్ణనాతీతమైన ఆధ్యాత్మిక శ్రేష్ఠ అనుభూతులు తాండవం ఆడుతున్నాయి. అది ఎంతవరకు వెళ్ళిందంటే ఇంటిలో ఉన్న అనుభూతి, ఇంటి ప్రక్కల వారికేమో వార్త, రాజుగారికేమో సమాచారం. ఇట్ వాజ్ స్ప్రెడింగ్. ఒక కుటుంబం చాలా సంతోషంగా ఉంటున్నారు, ఒక కుటుంబం చాలా ఆనందంగా ఉంటున్నారు, ఒక కుటుంబం చాలా సాఫల్యత కలిగి ఉంటున్నారు, ఒక కుటుంబం చింత విచారం లేకుండా చాలా నిబ్బరంగా ఉంటున్నారు. ఇరుగు పొరుగు కుటుంబాలు ఈ కుటుంబాన్ని గమనిస్తూ ఉన్నాయి. ఈ కుటుంబంలో ఏం తేడా వచ్చింది? చుట్టాలు ఎవరు రాలేదు, బంధువులు ఎవరు రాలేదు, ఆస్తి సంపదలు వచ్చినట్లుగా ఎడ్ల బండ్లతో ఏదో పెద్ద మూటలు కోటలు వచ్చినట్టుగా కనబడలేదు. సంథింగ్ ఈ స్పెషల్ విత్ దిస్ ఫ్యామిలీ. ఈ కుటుంబంలో ఏదో ప్రత్యేకత ఉంది. ఆలోచన చేసి చూస్తే అందరికీ తెలిసి వచ్చింది. ఇది ఎప్పటి నుంచి అంటే వాళ్ళ ఇంటికి మందసం వచ్చిందే అప్పటి నుంచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో మనకు కొన్ని క్యాలెండర్స్ ఉంటాయి. చనువుగా చెప్తాను, మన జీవితానికి సంబంధించి జనానికి కూడా కొన్ని క్యాలెండర్లు ఉంటాయి. వాళ్ళ లెక్కలు వాళ్ళు వేసుకుంటూ ఉంటారు, వాళ్ళ గుర్తులు వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. జనం క్యాలిక్యులేట్ చేశారు. ఈ సంతోషం ఎప్పటి నుంచి, ఈ ఆనందం ఎప్పటి నుంచి? మీకు సంగతి చెప్తా ఉండండి. ఈ జనం ఏం చేశారో తెలుసా? గూఢాచారాల ద్వారా కానీ, సగటు సభ్య సమాజంలో మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అన్నట్టు కానీ వార్త నేరుగా 5 పైసలు ఖర్చు లేకుండా అందరికీ స్ప్రెడ్ చేశారు. అది ఎంత అథెంటికేటెడ్ న్యూస్ అంటే రాజుగారికి ఆ వార్త తెలిసి, అయ్య బాబోయ్, నేను విడిచిపెట్టి వచ్చిన మందసం ఒబేదేదోము ఇంట 3 నెలలుంటే అతనికి ఏమైంది? 2 పదాలు ఉన్నాయి తెలుగులో. ఒబేదేదోము ఇంటి వారిని, అతనికి కలిగిన స్వాస్య, సొత్తు, సంపద అంతటినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిని ఆశ్రయించిన కుటుంబం, దేవుని సన్నిధికి ఆశ్రయం ఇచ్చిన కుటుంబం. సంఘమా, మీరు శ్రద్ధగా వింటున్నారు. ఈ మాట మీ హృదయాల్లో చేరుకోవాలి. మీ కుటుంబాల్లో దేవుని సన్నిధికి ఆశ్రయం ఇచ్చే కుటుంబాలుగా ఉండాలి. దేవుని సన్నిధి మనలో ఉండాలి. నేను రిపీటెడ్గా కుటుంబము కుటుంబము కుటుంబం అంటున్నప్పుడు ఈరోజు మన సందేశం అదే గనుక. ఇట్స్ నాట్ బీయింగ్ అన్ ఇండివిడ్యువల్, ఒకళ్ళు కాదు, ఎంటైర్ ఫ్యామిలీ. కుటుంబ సభ్యులందరూ కూడా కుటుంబాలుగా ప్రభు సన్నిధిలో ఉండాలి. ఒబేదేదోము ఇంటి వారందరినీ, అతని స్వాస్థ్య సంపద అంతటినీ దేవుడు దీవిస్తే వార్త స్ప్రెడ్ అయిపోయింది. రాజుగారి వరకు వార్త వెళ్ళిపోయింది. వార్త వెళ్ళిపోయిన తర్వాత రాజుగారు మందసాన్ని తన పురానికి తీసుకువెళ్ళాడు. అయితే మన సందేశంలో మనం నేర్చుకుంటున్న పాఠం, దేవుని సన్నిధికి ఆశ్రయం ఇచ్చిన కుటుంబం. చెప్పండి ఆ మాట ఒకసారి. దేవుని సన్నిధికి ఆశ్రయాన్ని ఇచ్చిన కుటుంబం. మీ కుటుంబం అలా ఉంటే బాగుండు కదా. మీ కుటుంబం అలా ఉండాలని మీరు కోరుకోవాలి కదా. మన కుటుంబాలు అలా ఉండడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు కదా. నేను ఒక వచనాన్ని మీకు పరిచయం చేసి ముగింపు మలుపు తీసుకుంటాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్కు ఇదే, ఆ కాలమున నేను ఇజ్రాయేలు వంశస్థులందరికీ. ఆ మాట ఎంత బాగుందో. ఇజ్రాయేలు వంశస్థులందరికీ, నన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్ షుడ్ బి మిస్సింగ్. ఏ సభ్యుడు మిస్ అవ్వకూడదు. వంశస్థులందరికీ ఏమై ఉంటాను? దేవుణ్ణి ఉంటాను. వారు నాకేమై ఉంటారు? ప్రజలై ఉంటారు. మనలో ఏ ఒక్కరు మిస్ అవ్వకూడదు. అందరూ ప్రభు సన్నిధిలో ఉండాలి. ఆయన పలికిన పదం ఇందాక మీరు జ్ఞాపకం పెట్టుకున్నారా? నేను చేర్చుకుంటాను అన్నాడు. విసర్జించే దేవుడు కానందుకై హస్తాలు పైకి చాపి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చేర్చుకునే దేవుడు ఆయన. హీ వోంట్ లుక్ ఎట్ అస్ అవర్ మెరిట్స్. మన ప్రతిభలు చూచే దేవుడు కాదు, మనల్ని తన కుమారులుగా కుమార్తెలుగా చూసే దేవుడు. నేను చేర్చుకుంటాను అంటున్నాడు ఆయన. ఐ విల్ అలౌ యూ ఇన్ టు మై ప్రెసెన్స్, ఐ విల్ అలౌ యూ ఇన్ టు మై ఫ్యామిలీ. ఇది మన తండ్రి అయిన దేవుడు. నేను చేర్చుకుంటాను, నేను చేర్చుకుంటాను. నాకు ముచ్చటగా అనిపించే మాట మీకు చెప్తాను. నేను చేర్చుకుంటాను అన్న దేవుని సన్నిధికి సాదృశ్యమైన మందసాన్ని గిత్తీడైన ఒబేదేదోము హృదయం తెరచి, తలుపులు తెరచి చేర్చుకున్నాడు.
దేవుని సన్నిధిని చేర్చుకున్నాడు. దేవుని సన్నిధిని ఆరాధించిన కుటుంబం అద్భుతమైన ఆశీర్వాదాలు, ఆధిక్యతలు సొంతం చేసుకుంది. దేవుని సన్నిధిని ఆశ్రయించిన లేక దేవుని సన్నిధికి ఆశ్రయం ఇచ్చిన కుటుంబం అద్భుతమైన ఆశీర్వాదాలు, ఆధిక్యతలు సంతరించుకుంది. స్నేహితులారా, సోదరులారా, మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి? ప్రభు సన్నిధి మీ ఇంట్లో ఉంటుందా? మీ గృహాల్లో, మీ కుటుంబాల్లో ఎల్లప్పటికీ దేవుని సన్నిధిని కలిగి ఉండమని చేతులు జోడించి ప్రేమతో మనవి చేస్తున్నాను. కొన్ని సందర్భాల్లో మన అజ్ఞానం, కొన్ని సందర్భాల్లో మన వివేకం, కొన్ని సందర్భాల్లో మన అలక్ష్యం దేవుని సన్నిధిని మనం కోల్పోయేలా చేస్తాయి. దయచేసి ప్రేమతో హెచ్చరిక చేస్తూ సంపూర్ణమైన వినయంతో మనవి చేస్తున్నాను. దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా కోల్పోకండి. దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా కోల్పోకండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవుడు మన ఇంట, మన కుటుంబము చెంత సుఖ నివాసము చేయులాగున మనలను, మన కుటుంబాలను మనము అమర్చుకొందుముగాక. లెట్ us organize things for him to stay with us in a comfortable manner. ప్రభు సౌకర్యవంతంగా మన మధ్య ఉండడానికి అమర్చుకుందుముగాక, సరిచేసుకుందుముగాక. ఆ కృప ప్రభు మనకు దయచేయునుగాక. రైట్, మూడో కుటుంబాన్ని కూడా ముచ్చటగా పరిచయం చేస్తాను. నాతో పాటు ఈ లేఖనాలు చదవడానికి ఇష్టపడితే కమ్ టు ద బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. అతడు ఎవరు? అతడు మొదటి వచనం. ఇటలీ పటాలమనబడిన పటాలములు శతాధిపతి అయిన కొర్నేలి. అతడు ఎవరతడు? భక్తిపరుడు. ఎవరతడు? కైసరులో ఉంటున్నవాడు. ఎవరతడు? ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి. అతడు 2వ వచనం. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మం చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచు ఉండువాడు. ఈ కుటుంబాన్ని నేను ఎలా అనుకుంటున్నాను అంటే, దేవుని సన్నిధిని ఆచరించిన కుటుంబం. భయభక్తులు అంటే వేషధారణకు పరిమితం కాదు. భయభక్తులు అంటే నోటి మాటలకు పరిమితం కాదు. భయభక్తులు అంటే హావభావాల వ్యక్తీకరణకు పరిమితం కాదు. భయానికి, భక్తికి చర్యలు ఉండాలి. చర్యలు ఉండాలి. ఈయనలో ఏమి చర్యలు ఉన్నాయి? చాలా సరళంగా చెప్పుకోగలిగితే భక్తిపరుడు. భక్తిపరుడు తను కలిగిన భక్తితో ఏం చేశాడు? 3 మాటలు ఉన్నాయి అక్కడ. ప్రార్థన చేసుకునేవాడు, దాన ధర్మాలు చేసేవాడు, 3వ మాట కుటుంబ సమేతంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడు. నేను ఎట్లా అర్థం చేసుకున్నానంటే, పర్సనల్గా ప్రార్థనాపరుడు, ఫ్యామిలీ పరంగా ఇంటి వారందరితో భయభక్తులు గలవాడు, సామాజికంగా చాలా మందికి సహాయకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కొర్నేలి వంటివారు మన ఇంటి పక్కన అద్దెకొస్తే బాగుండు. ఈ కొర్నేలి వంటివారు మనకు సహవాసంగా బాంధవ్యాల్లో కలిస్తే బాగుండు. పర్సనల్గా ప్రార్థనాపరుడు, ఫ్యామిలీ పరంగా భక్తిపరుడు, సోషల్గా దాన ధర్మాలు చేసే సహాయకుడు. భక్తిపరుడు అనగానే ఇట్స్ నాట్ కన్ఫైన్ టు ద లాంగ్ ఫేస్. దీన ముఖం పెట్టి నేను చాలా భక్తిపరుని, ప్లీజ్ యూ కాంట్ టాలరేట్ దోస్ ఫేసెస్ అండి. వద్దండి. ఇట్ షుడ్ బి ఇన్ యాక్షన్ కదా, అది చర్యల్లో ఉండాలి కదా. ఆయన భక్తిపరుడు. వ్యక్తిగతంగా వ్యక్తిగత భక్తి ప్రార్థనా జీవితం, కుటుంబ పరంగా కుటుంబ సమేత భక్తి జీవితం, సామాజికంగా సహాయ సహకారాలు దాన ధర్మాలు చేసే జీవితం. వన్ డే దిస్ మ్యాన్ వాజ్ ప్రేయింగ్. ఒకరోజు ఈయన ప్రార్థన చేసుకుంటూ ఉంటే దైవరాజ్య జీవులు వాళ్ళ ఇంటికి వచ్చారు. దైవరాజ్య జీవులు వాళ్ళ ఇంటికి వచ్చారు. దర్శనం మందు తేటగా కనబడి, పేతురు గారు యొప్పేలో ఉన్నారు, చర్మకారుడైన సీమోను ఇంట సైమన్ ద టేనర్ ఆ ఇంట్లో దైవజనుడు పేతురు భక్తుడు ఉన్నారు, వారిని పిలిపించుకో అని చెప్పారు. శ్రోతలారా, స్నేహితులారా, దైవ వాక్య శ్రేష్ఠ ప్రియులారా, మీకు చక్కని సత్యాన్ని చాలా స్పష్టంగా, చాలా సంక్షిప్తంగా మనవి చేస్తాను. మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ ద మెథడ్ ఆఫ్ గాడ్. దేవుడు అనుసరించే విధానాల్లో ఒక శ్రేష్టమైన, ఉన్నతమైన, ఉత్కృష్టమైన విధానం మనిషి. మనిషి దేవుని యొక్క విధానం. హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ గాడ్.
మనిషి దేవుడు వాడుకునే విధానం. వెన్ ఇట్ కమ్స్ టు ద మెన్ ఆఫ్ గాడ్, దైవజనులు అనగానే దే ఆర్ గాడ్స్ మెథడ్. వారి దేవుని యొక్క పద్ధతి. దేవుడు వారిని వాడుకుంటాడు. నేను మనుషుల్ని హెచ్చించటం లేదు, దేవుని ఎంపికను గుర్తు చేస్తున్నాను. వారు దేవుని ద్వారా ఏర్పాటు చేయబడ్డవారు. దేవుడు వారిని తన విధానంగా వాడుకుంటారు. దే ఆర్ ద మెథడ్ ఆఫ్ గాడ్. వారు దేవుని యొక్క విధానాలు. దేవునికి కొన్ని విధానాలు ఉంటాయి, వాక్యానుసారమైన విధానాలు. అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆఫ్ స్క్రిప్చర్స్, నథింగ్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ గాడ్. ఇట్ షుడ్ బి విదిన్ ఇన్ ద ఫ్రేమ్, విదిన్ ఇన్ ద బాక్స్ ఆఫ్ స్క్రిప్చర్స్. లేఖనముల చట్రము లోపలే ఉంటాయి దేవుని విధానాలు. వెర్రి విధానాలు అనుసరించి దేవుడు నాకు చెప్పాడంటే కుదరదు. వాక్యం ధ్యానం చేస్తున్నాం, వాక్యాన్ని తీసుకుంటూ ఉన్నాం. దే ఆర్ ద మెథడ్ ఆఫ్ గాడ్, దే ఆర్ ద మెన్ ఆఫ్ గాడ్, దే ఆర్ ద మెథడ్ ఆఫ్ గాడ్. వారు దేవుని విధానం, వారు దేవుని యొక్క మనుషులు. మెన్ ఆఫ్ గ్రేట్ గాడ్, గొప్ప దేవుని యొక్క మనుషులు. నేను మరలా చెప్తున్నాను, మనుషుల గురించి మాట్లాడట్లేదు, దేవుని గురించి మాట్లాడుతున్నాను. ఆ పేతుర్ని పిలిపించుకోమన్నారు. ఈ భయభక్తులు గల కుటుంబానికి తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను అన్నాడే. తండ్రి అయిన దేవుడు నిజంగానే కొర్నేలి కుటుంబాన్ని చేర్చుకున్నాడు. ఎందుకంటే కొర్నేలి ఈజ్ అ నాన్ జూవిష్ మ్యాన్, అన్యుడు. యూదులు కాని వారిని అన్యులు అంటారు కదా బైబిల్ చరిత్ర ప్రకారం. అన్యుడు. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను నీకు కూడా తండ్రినే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నీకు కూడా తండ్రినే. ప్రభు నందు శ్రేష్టమైన వారులారా, సందేశాన్ని మీరు శ్రద్ధగా వింటూ ఉండగా దేవుని యొక్క తండ్రి అనే మమకారంలో నుంచి ఇలా ఎవ్వరు కూడా వెలుపలగా ఉన్నవారు కాదు. భక్తి పరులవ్వచ్చు, కాకపోవచ్చు. ప్రార్థన చేయడం రావచ్చు, రాకపోవచ్చు. ఇచ్చేవారు అయి ఉండొచ్చు, ఇవ్వలేని వారు లేకపోతే ఇవ్వని వారు అయి ఉండొచ్చు. దోస్ ఆర్ ఆల్ యువర్ పారామీటర్స్, దోస్ ఆర్ ఆల్ యువర్ క్యాలిక్యులేషన్స్. బట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ గాడ్స్ సావరనిటీ ఆఫ్ లవ్, దేవుని ప్రేమ సార్వభౌమాధికారంలో ఎంతటి వాడికైనా ఆయన తండ్రే. హీ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్ యాజ్ అ ఫాదర్. తండ్రిగా తనను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. కనుకనే కదా 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ప్రక్కన ఉన్న దొంగ నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు దట్స్ వాట్ మేక్స్ హిమ్ ఏ ఫాదర్. అసలు నువ్వు ఎవడోరా నన్ను పిలవడానికి అనలేదు ఆయన. ఎందుకంటే ఆయన తండ్రి. నేను ఈ రోజున మీకు దేవుని సన్నిధిని ఆరాధించిన, దేవుని సన్నిధిని ఆశ్రయించిన, లేక దేవుని సన్నిధికి ఆశ్రయం ఇచ్చిన, అలాగే దేవుని సన్నిధిని ఆచరించిన ఈ కుటుంబాన్ని పరిచయం చేస్తున్నప్పుడు తండ్రిని మీ కళ్ళ ముందు పెట్టడానికి లేఖనాల ద్వారా చిరు ప్రయత్నం చేస్తున్నాను. యూదులకు ఆయన తండ్రి, అన్యులకు ఆయన తండ్రి. కొర్నేలితో దేవుడు ఆ ముచ్చట చెప్పారు. కొర్నేలి మనుషుల్ని పంపించాడు, పేతురు భక్తుడు బయలుదేరి వచ్చాడు. దైవ సన్నిధిని ఆచరించిన కుటుంబానికి తండ్రి అయిన దేవుడు ఏమిచ్చాడో చురుగ్గా 4 మాటలు మీకు గుర్తు చేస్తాను. 24వ వచనం, 10వ అధ్యాయం 24వ వచనం, అపోస్తలుల కార్యముల గ్రంథం. మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి, మీరు నాకు చెప్పండి, కొర్నేలి ఎవరెవరిని పిలిపించాడు? బంధువులను, ముఖ్య స్నేహితులను. ఈ 2 వర్గాలకు నేను ఒక పేరు పెట్టుకున్నాను. ఆ పేరు మీరు నాతో పాటు పలకాలి. ఆప్తులు అనండి. ఆప్తులు. దైవ భక్తిని, దైవ సాన్నిధ్యాన్ని ఆచరించే కుటుంబాలకు ఆప్తులు వస్తారు. ఆప్తులు వచ్చేసారు ఆ ఇంటికి. పిలిపించుకున్నాడు. ఆప్తులైన వారందరినీ పిలిపించుకున్నాడు. తర్వాత వచనం కూడా చదవండి నాతో పాటు. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి, మరి పేతురు ఎవరు? ఆత్మీయుడు. దేవుని భక్తిని ఆచరించే కుటుంబాలకు ఆప్తులు వస్తారు.
ఆత్మీయులు వస్తారు. ఎంతమందికి స్తోత్రం చెప్పాలనిపిస్తుంది? మన కుటుంబములకు ఆప్తులు వచ్చుదురుగాక. ఇంకెవరు వస్తారు? ఈ లేఖనాన్ని మీకు గుర్తు చేస్తాను. అపోస్తుల కార్యములో 10వ అధ్యాయం 33వ వచనం. వెంటనే నిన్ను పిలిపించి తిని, నీవు వచ్చింది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై మేమందరము. అంటే అక్కడ ఎంతమంది ఉన్నారు? ఆప్తులు మాత్రమే కాదు, ఆత్మీయులు మాత్రమే కాదు, ఇంకా అందరూ. అంటే ఇంక చాలా మంది ఉన్నారట. ఎవరై ఉండొచ్చు అబ్బా వాళ్ళు? 27వ వచనం చదవండి ఇప్పుడు. అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట. ఒకసారి అందరం హస్తాలు పైకిచ్చారు, ఘనంగా దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. దేవుని సన్నిధిని ఆచరించే కుటుంబానికి దేవుడు తండ్రిగా ఉండగా ఆప్తులు వచ్చేసారు, ఆత్మీయులు వచ్చేసారు, అనేకులు. ఎంత బాగుంటుందో కదా ఆ ఇల్లు, ఎంత బాగుంటుందో కదా ఆ కుటుంబం. నా నుంచి వారు దూరం అవుతున్నారు, నా నుంచి వీరు దూరం అవుతున్నారు, నేను వాళ్ళను కోల్పోతున్నాను, వారు నన్ను దూరం చేసుకుంటున్నారు. సగటు సభ్య మానవ సమాజం యొక్క మనుగడకు సంబంధించిన పోరాటంలో ఇవి సహజమే. మరి దీనికి పరిష్కారం ఉందా? ఉంది పరిష్కారం. ప్రభువు నీ కుటుంబానికి తండ్రిగా ఉండాలి. ఆయన ఉంటే నిన్ను చేర్చుకుంటారు, ఆప్తుల్ని చేరుస్తారు, ఆత్మీయుల్ని చేరుస్తారు, అనేకులను. ప్రభునందు ప్రియులరా, మిమ్మల్ని నిందించిన వారు, హింసించిన వారు, బాధించిన వారు, లేక వేధించిన వారు కూడా మిమ్మల్ని చేర్చుకునే విధంగా, లేక మీ చెంతకు చేరే విధంగా చేయగలడు. ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రియ పరమ తండ్రి, మనల్ని చేర్చుకునే తండ్రి. ఘనంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నేను మిమ్మల్ని చేర్చుకుందును. ఎంత ఘనత! అన్యుడైన కొర్నేలిని చేర్చుకుంటే కొర్నేలికి అర్థమైంది, నేను అన్యుడినైనా నాన్ జూవిష్ కమ్యూనిటీ, నన్ను నా తండ్రి చేర్చుకున్నాడు కదా, నేను ఇప్పుడు ఆప్తుల్ని చేర్చుకోవాలి. 10వ అధ్యాయంలో 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి ఎవరు వచ్చారు? ఆప్తులు వచ్చారు, ఆత్మీయులు వచ్చారు, అనేకులు వచ్చారు, ఆత్మదేవుడు వచ్చాడు. చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం. భక్తిని ఆచరించేవారు, దైవ సాన్నిధ్యాన్ని ఆచరించేవారు, వ్యక్తిగత భక్తి ఆధ్యాత్మిక జీవితాన్ని మాటలకు పరిమితం చేయక ఆశ్రయించడం మాత్రమే కాకుండా, ఆశీర్వదించబడ్డం మాత్రమే కాకుండా ఆచరించేవారు ఉంటారే. ఎస్, ఆప్తులు వస్తారు, ఆత్మీయులు వస్తారు, అనేకులు వస్తారు, ఆత్మదేవుడు కూడా వస్తారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మీ కుటుంబాలు ఇలాగున ఉండడం దేవుని సంకల్పం. ఆయన తండ్రిగా ఉంటే ఇదిగో ముచ్చటగా కుటుంబాలు ఇలా ఉంటాయి. ఒకవేళ ఈ మాటలు వింటూ ఉండగా కలత, కలవరం, అపోహ, ఆవేదన, అసమాధానం, సంఘర్షణ, ఇటువంటి పరిస్థితులు గుండా మన కుటుంబాలు వెళ్తూ ఉంటే రోజున ప్రభు అందుకేనేమో మనతో ముచ్చటిస్తూ ఉన్నారు. ఆయనను మనం తండ్రి స్థానంలో ఉంచలేదేమో, ఆయనను మనం తండ్రి స్థానంలో ఉంచలేదేమో, ఆయనను మనం తండ్రి స్థానంలో ఉంచలేదు. ఆయన ప్రభు మాత్రమే కాదు, నాట్ ఓన్లీ ద పవర్ ఆఫ్ రూలింగ్, ఆయన తండ్రి కూడా. ద వన్ హూ మెయింటైన్స్ అ రిలేషన్, బాంధవ్యాన్ని కూడా కొనసాగించే దేవుడు. నా అనుభవంలో నుంచి ప్లస్ వాక్యంలో నుంచి నేను చెప్పగలిగిన దివ్యమైన మాట, యెహోవా ఉత్తముడని రుచి చూచి ఒక్కసారి ఆ తండ్రి ప్రేమ ఎట్టిదో గనుక రుచి చూస్తే ఏ ప్రేమ కూడా దానికి సరిసమానపు దశకు రావడానికి ఆలోచన కూడా చేయం. స్వచ్ఛమైన ప్రేమ, చేర్చుకునే ప్రేమ, ఆప్తులను, ఆత్మీయులను, అనేకులను, ఆత్మ దైవాన్ని మన మధ్యకు చేర్చే ప్రేమ. ఆయన తండ్రిగా కొర్నేలిని చేర్చుకుంటే, కొర్నేలి ఓ తండ్రిగా ఆప్తులను, ఆత్మీయులను, అనేకుల్ని, ఆత్మ దేవుని కూడా చేర్చుకున్నారు.
మొదటి కుటుంబం దేవుని సన్నిధిని ఆరాధించారు, నోవహు కుటుంబం. రెండవ కుటుంబం ఒబెదెదోము కుటుంబం దేవుని సన్నిధిని ఆశ్రయించారు, లేక దేవుని సాన్నిధ్య సూచన మందసానికి ఆశ్రయం ఇచ్చారు. బట్ ఈ మూడో కుటుంబం ఉందో చూసారా, దేవుని సన్నిధిని ఆచరించారు. దే మేడ్ ఇట్ యాజ్ అ ప్రాక్టీస్, ఆచరించారు. తత్ఫలితంగా ఆచరణలో ఉన్న ఔన్నత్యాన్ని ఆఖరి విలువైన మాటలుగా మీ దృష్టికి తీసుకొస్తాను. 10వ అధ్యాయంలో 34వ వచనం, పేతురు భక్తుడు స్వయానా పలుకుతున్న మాట, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఎవరండి పేతురు? ప్రభు అన్నాడు పేతురును చూచి, సీమోను బర్యోనా అని. ప్రభు అన్నాడు పేతురుతో, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని. అక్కడ బండ పేతురు కాదు, బండ క్రీస్తు, పేతురు రాయి మాత్రమే. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను అన్నాడు. శ్రేష్ఠుడు పేతురు, శ్రేష్ఠుడు పేతురు. అట్టి పేతురు ప్రభువుతో గడిపిన సమయం, ప్రభువుతో కూడా గడిపిన సమయం చాలా విలువైంది. ఏ అకేషన్లోనైనా పేతురు కనబడతాడు, పేతురు వినబడతాడు. 33.5 సంవత్సరాల జీవిత కాలంలో, మరి మిక్కిలిగా యేసుక్రీస్తు ప్రభువులు వారి 3.5 సేవా సంవత్సరాలలో చాలా సన్నివేశాల్లో మనకు తరచుగా కనబడేది, మోస్ట్ ఫ్రీక్వెంట్ అపేరెన్స్ ఇచ్చేది పేతురే. మాట్లాడ్డా, కనబడ్డా, వినబడ్డా పేతురే కనబడతాడు. అయితే శ్రేష్ఠులు మీరు దేవుని మాట తీసుకుంటున్నారు, ఈ మాట తీసుకోండి. ఈ పేతురు భక్తుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు నీటిని ద్రాక్షారసంగా పంచినప్పుడు అక్కడ ఉన్నాడు. ఈ పేతురు భక్తుడు 5 రొట్టెలు 2 చేపలు 1000 మందికి పెట్టినప్పుడు అక్కడ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు జలముల మీద నడిచినప్పుడు అక్కడ ఉన్నాడు. తను కూడా నడిచాడు. రూపాంతరపు కొండ మీద, మౌంట్ తాబోర్ మీద రూపాంతరం చెందిన యేసుక్రీస్తు ప్రభువుల వారిని ప్రత్యక్షంగా సాక్షాత్కరించిన వ్యక్తిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారి శిలువ ఘట్టంలో కూడా కయప ఇంటి వరకు వెళ్ళిన వానిలో పేతురు ఉన్నాడు. పునరుద్ధాన ఘట్టంలో సమాధిలో యోహాను పేతురు ఇద్దరు కలిసి వెళ్ళారు. యోహాను బయట ఆగిపోయాడు, పేతురు సమాధి లోపల వరకు వెళ్ళి తిరిగి వచ్చిన వాడు. వినండి, ఇన్ని సందర్భాలలో రానట్టి గ్రహింపు ఒక అన్యుని ఇంట. వాక్య ప్రేమికులు, దైవజనులు, మీరు తీసుకోవాలి ఈ మాట. ఒక అన్యుని ఇంట దేవుడు ఆయనకు ఆ గ్రహింపునిచ్చారు. లెట్ మీ రీఫ్రేజ్. ఒక వేదిక కావాలనుకున్నాడు దేవుడు పేతురుకు ఒక గ్రహింపుని ఇవ్వడానికి. ఏమిటా గ్రహింపు? నేను యూదులకు మాత్రమే కాదు, నేను అన్యులకు దేవుడను. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈ సత్యం ఆది సంఘంలో నుంచి అనాది కాలం వరకు స్థాపించబడాలి. పునాది సత్యం, సంఘ విస్తృతి సత్యం, దేవుని ప్రేమ వైశాల్యానికి సంబంధించిన సత్యం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈ గ్రహింపు, ఈ ఎన్లైట్మెంట్, ఈ అవేకనింగ్, ఈ రెవల్యూషన్ పేతురికి ఇవ్వాలి దేవుడు. పేతురికి ఇవ్వాలి దేవుడు. చర్మకారుడైన సీమోను ఇంట దర్శనం కలిగింది. యూదుని ఇంట, చర్మకారుని ఇంట. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి ఇంట గ్రహింపు ఇవ్వబడింది. దర్శనం అక్కడ ఇవ్వబడింది, గ్రహింపు ఇక్కడ ఇవ్వబడింది. శ్రేష్ఠులు వింటున్నారు కదా, మీతో సంతోషంగా ఈ మాట చెప్పన. ఒక అభిషక్త దైవజనుడు యూదుల మధ్యలో పామరుడైనప్పటికీ శక్తి వంచన లేకుండా అద్భుతమైన సేవ చేయడానికి దేవుడు ఎంపిక చేసుకున్న ఆది సంఘపు స్తంభమైన పేతురుకు దైవరాజ్య ప్రేమ సువర్తమానం యూదులకు మాత్రమే కాదు, విశ్వవ్యాపితం చేయడానికి దేవుడు ఔన్నత్యము గల సంకల్పాన్ని కలిగి ఉండగా ఆ గ్రహింపును దేవుడు పేతురుకి ఇవ్వడానికి ఈ భక్తిపరుని కుటుంబంలో జరిగిన అకేషన్ని వాడుకున్నాడు. ఈ భక్తిపరుని కుటుంబంలో జరిగిన సందర్భాన్ని ఆయన వేదికగా చేసుకున్నారు. ఈ హృదయంలో ఈ మాటను ముద్రించుకోమని మనవి చేస్తున్నాను. దేవుడు మనకు తండ్రిగా ఉంటే మన కుటుంబాలు దైవ సన్నిధిని ఆచరించేవిగా ఉంటే మన కుటుంబము చెంతకు చేరువైన వారికి దేవుడు గ్రహింపునిస్తాడు.
గ్రహింపుని ఇస్తాడు. ఈ ప్రత్యక్షత, ఈ గ్రహింపు యేసుక్రీస్తు ప్రభువుల వారి ప్రేమను ప్రాంతాలను దాటి, పరిధులు దాటి, అవధులు దాటి నరమానవులందరికీ చేర్చడానికి తొలిఘట్టంగా పరిశుద్ధాత్మదేవుడు నమోదు చేయించుకున్నాడు. దేవుని సన్నిధిని అనుసరించే వారి ఇంట దేవుని గ్రహింపులు ఉంటాయి, దేవుని ప్రత్యక్షతలు ఉంటాయి, దేవుని మహిమ ప్రసన్నతలు ఉంటాయి. ఏమంటారు ఆయన? నేను మీకు తండ్రిగా ఉంటాను, నేను మీకు తండ్రిగా ఉంటాను, నేను మిమ్ములను చేర్చుకుంటాను, మీరు నాకు కుమార్తెలై ఉంటారు, మీరు నాకు కుమారులై ఉంటారు. దేవుని సన్నిధిని ఆరాధించిన కుటుంబం ఆధిక్యతలు పొందారు. దేవుని సన్నిధికి ఆశ్రయమిచ్చిన, దేవుని సన్నిధిని ఆశ్రయించిన కుటుంబం ఆశీర్వదించబడ్డారు. దేవుని సన్నిధిని అనుసరించిన కుటుంబం మన ముందు సవాలు సైతమైన భక్తి స్థాయిలో మనకు ప్రోత్సాహంగా కనబడుతూ ఉన్నారు. పేతురు గారు, మీ జీవితంలో అద్భుతమైన సేవ మలుపు ఎప్పుడు వచ్చిందండి, ఎక్కడొచ్చిందండి అంటే పేతురు గారు మనకి చెప్పే జవాబు, నేను కొర్నేలి ఇంటికి వెళ్ళాను సార్. అది చాలా భక్తిపరుల ఇల్లండి. దేవుడి ప్రత్యక్షతను, నా మానసిక వైశాల్యాన్ని పెంపొందింపచేసే, నా దర్శనాన్ని విస్తృతపరిచే, నా సమర్పణను పెంపొందింపచేసే అద్వితీయమైన అద్భుతమైన ప్రత్యక్షతను ఆ ఇంట్లో ఇచ్చాడండి. దానికి స్తోత్రం కలగండి. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఈ దీవెన వచ్చిందండి. ఆ కుటుంబానికి వెళ్ళినప్పుడు నాకు ఈ ప్రేమ దొరికిందండి. ఆ కుటుంబ సభ్యుల్ని కలుసుకున్నప్పుడు నాకు నెమ్మది కలిగిందండి. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు నాకున్న కలత పోయిందండి. ఆ కుటుంబంలో కాసేపు కూర్చున్నప్పుడు నాకు చాలా ప్రేమగా అనిపించిందండి. ఆ కుటుంబంతో సమయం స్పెండ్ చేసినప్పుడు నాకు ఆదరణ లభించింది. ఎంతమంది అని స్తోత్రం చెప్తారు? దేవునిని తండ్రిగా కలిగి ఉన్న కుటుంబాలు. ప్రభునందు ప్రియులారా, ఓ సేవకునిగా ఈరోజు మీకోసం ప్రార్థన చేసే ముందు నా వ్యక్తిగతమైన ఆకాంక్ష, అభిలాష, ప్రార్థన, మన కుటుంబాలు ఈ రీతిగా ఉండగలుగునుగాక. దైవ సన్నిధిని ఆరాధించిన నోవహు కుటుంబం పరిమితమైన వనరుల మధ్య, అననుకూలతల మధ్య దైవ సన్నిధిని ఆరాధించిన కుటుంబం ఆధిక్యతలు పొందుకుంది. దైవ సాన్నిధ్యాన్ని ఆశ్రయించిన, లేక దైవ సాన్నిధ్యానికి ఆశ్రయం ఇచ్చిన ఒబెదెదు కుటుంబం ఆశీర్వాదాలు పొందుకుంది. దైవ సన్నిధిని ఆచరించిన అన్యుడైన కొర్నేలి కుటుంబం, అమ్మ బాబోయ్, గొప్ప అభిషక్తులైన దైవజనులకు గ్రహింపునిచ్చే వేదికగా తమ కుటుంబాలు చరిత్రలో మిగిలిపోయాయి. అట్టి కుటుంబాలుగా దేవుడు మనల్ని తన కృపలో పెంపొందింప చేయాలని రండి, తల్లుంచి కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం.